సో అలా గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇద్దరు వ్యూస్. సో నాలుగు రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లేదు గైస్, ఎందుకంటే నేను చెన్నై వెళ్ళాను కొంచెం పని మీద. సో ఇప్పుడే నేను మన నందమూరి చైతన్య గారిది ది బ్రీత్ మూవీ ఓటీటీలో వచ్చింది అంటగా, చూసి రావడం జరిగింది గైస్. ఇక ఓటీటీలో చూసిన తర్వాత ఈ సినిమాకి అసలు ఎందుకు తీశారు, అసలు కాన్సెప్ట్ ఏంటి, హీరో ఏం చేస్తున్నాడు, ఫస్ట్ హాఫ్ ఏంటి, ఆ సెకండ్ హాఫ్ ఏంటి, ఇట్లా ఉన్నాయి అని డౌట్స్ వచ్చినాయి భయ్యా. అస్సలు లిటరల్లీ చెప్పాలంటే ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే భయ్యా, డైరెక్టర్ ఉన్నాడు, వేరే సూపర్ డైరెక్టర్ అనుకుంటా. ఏం తీసాడో భయ్యా అసలు సినిమా. కొత్త కాన్సెప్ట్, జస్ట్ ఒక 50 మినిట్స్ ఉంటుంది అంతే కదా, అంతే 50 మినిట్స్ కదని 2.5 గంటలు లాగేసాడు. అసలు ఎందుకు లాగాడు వాడికే తెలియాలి. ఇక మన డైరెక్టర్ విషయం కూడా ఒకటి ఉంది గాయస్, హీరో సెలక్షన్ కూడా చాలా చెత్తగా ఉంది. ఫస్ట్ ప్లాట్ ఏంటంటే మనకి ఇప్పుడు హీరో వాళ్ళ నాన్నగారు సీఎం, అతను ఏంటంటే ప్రాబ్లం, ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఏంటి, విఐపి అనే వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. ఏది మన విలన్ అనే అతను. అసలు నాకు ఒకటి అర్థం కాదు, హీరో విఐపీలు అందరూ చచ్చిపోతున్నారు అని తెలిసి కూడా అదే హాస్పిటల్లో వాళ్ళ నాన్నని ఎలా జాయిన్ చేసినా నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇందులోనూ మనకి హాస్పిటల్లో ఎండి కూడా తెలుసుకోలేడా విఐపీ చచ్చిపోతున్నారని. ఏం రాస్తారో ఏంటో గైస్. నాకైతే సినిమా జస్ట్ ఓకే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ సినిమాకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 2.5 గైస్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ది రివ్యూ, సైనింగ్ ఆఫ్.